హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోకరకాయ కర్రీ అండి. చపాతీలోకైనా రైస్లోకైనా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మరి ఈ గోకరకాయ కర్రీని సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకొని గోకరకాయని యాడ్ చేసుకోవాలండి. ఈ గోకరకాయని ఒక 70% కుక్ చేసుకోవాలి. గోకరకాయ ఉడికేలోపు స్టవ్ పై మరో కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి. ఈలోపు మనం ముందుగా ఉడికించుకుంటున్న గోకరకాయని చూద్దామండి. చూడండి, 70% చక్కగా కుక్ అయింది కదండి. ఇప్పుడు ఈ గోకరకాయని వాటర్ ఏమీ లేకుండా గోకరకాయని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అదిరిపోయే టేస్ట్తో గోకరకాయ కర్రీ రెడీ. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.